మమ్మల్ని అతిమిక్కిగా ప్రేమిస్తున్న కన్న తండ్రి, ఎంతో వందనాలు తీసుకొని మా జీవిత కాలాన్ని హెచ్చించండి. కారణం నీ యొక్క నీతిని వెల్లడి చేయాలి. కానీ మనుషులమైన మేము ఈ లోకపు ఆశలు, ఈ లోకపు బిజీలో మునిగిపోయి మీ గురించిన ఆలోచనలు తక్కువ చేస్తాము. అయితే మీరు మా మీద కనికరపడి మాకు మన యొక్క సమయం ఇచ్చాం. మీ గురించి, మీ బిడ్డ గురించి త్యాగాలను మేము జ్ఞాపకం చేసుకొని దేని కొరకు ఎదురు చూడాలో మాకు ఆయన తెలియచేయడానికి ఈ వాక్యాలను మాకు ఇచ్చిన చూపిస్తున్నాం. ఇదిగో ఈ బిడ్డలు వచ్చారు, కేవలం వినివారు మాత్రమే వారు మోసం చేసుకుంటున్నారు. ఏం వింటున్నామో, ఎలా ప్రవర్తించాలి, మా జీవిత గమనం ఏమిటి, నిరాశ, నిస్పృహ ఇలాంటివన్నీ ఆవరించినప్పుడు మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలని తెలియజేసి దివ్య ఔషధమైన నీ వాక్యానికి మరింతగా తల వంగి అయినా వారి ప్రవర్తనలోను, మాటలోను, జీవిత విధానంలోను వారిని తీర్చిదిద్దుకుంటూ నీ వైపు త్రిప్పుపట్టడానికి వారికి మంచి మనస్సు ఇవ్వండి. ఆయన రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు. వారి కొరకే మీరు ఈ మాటలు చూపిస్తున్నారని మాకు తెలుస్తున్నాయినా మరి వారిని మీరు ఆకర్షించండి తండ్రి. లోకపు ఆకర్షణ వారు రావతుందేమో తండ్రి, కానీ కనుకరించండి. మీరు జాగ్రత్త మాకు తెలుసు కనుకనైనా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వైపు తిప్పండి. వాక్యంలోనికి వెళ్తున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవ మీ సహాయం అందించండి, నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం మీ ప్రార్థన అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. దేవుని నామం మన అందరికీ వందనములు. దేవుని యొక్క మాటలు వినటానికి వచ్చిన మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడు గురువారము బైబిల్ స్టడీ వైజ్గా పాస్టర్ గారు చెప్పినట్లు 9వ ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 14 నుంచి 28 వచనాలు చదువుకున్నాము. అయితే నన్ను ఆకర్షించిన మాట, మీతో చెప్పమన్న మాట 28వ వచనం ఎవరైనా సహాయం చేస్తారని ఆశపడుతున్నాను. వాక్యానికి జాగ్రత్తగా ఉండండి. మనం వచ్చి కూర్చున్నది కాస్ట్ బై గాడ్. మనుషులు గారు మీరు అనుకున్నారు, పాస్టర్ గారు వచ్చారు, లైఫ్ ఇచ్చారు, స్థలం ఇచ్చారు, ఇవన్నీ మనకి ఎలా వచ్చాయి మీకు తెలియదు. చాలా చోట్ల చెప్పుకోవడానికి సౌకర్యాలు లేవు, కనీసం కూర్చున్నామన్నా ఫెసిలిటబుల్ ఉండదు. కానీ మన దేవుడు ఎంత ప్రేమిస్తే మనకి ఇంత ఫెసిలిటీగా ఉండింది. కానీ చాలా మంది ఈ ఫెసిలిటీస్ అన్ని లేని వాళ్ళు వాక్యం మీద చాలా ఆసక్తితో ఉన్నారు. అలాంటి వాళ్ళు నుంచుని గంటలు ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోవాలి. సో చెప్పబడుతున్న మాటను ప్రతిదీ మీరు మనసులోకి పెట్టుకొని దేవుడు మీతో మాట్లాడుతున్నారన్న విషయాన్ని జాగ్రత్తగా గ్రహించుకుంటూ ముందుకు వెళ్దాం. 28వ వచనం చదవండి. క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ముందు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమును. ఏప్రిల్ రాసిన పత్రిక మామూలుగా ఏమనుకుంటామంటే కొన్ని డ్రాఫ్టింగ్, కొన్ని వర్డ్స్ బట్టి గ్యారంటీగా పౌల్ గారే రాశారనుకుంటాం. కానీ పౌల్ గారికి ఉన్న లెటరింగ్ లో ఆయన ఎక్కువ వందనాలు, ఏమంటారు, కేరింగ్ అవన్నీ కనపడతాయి. లాస్ట్ లో ఆయన కంపల్సరిగా ఇదిగో అందరికీ సంఘములన్నిటికీ వందనములను, లేకపోతే సంఘములను ఎలా ఉన్నారనో ఇలాంటివన్నీ చెప్తారు. కానీ ఈ ఏప్రిల్ పత్రికలో ఎక్కడా ఇలాంటి డ్రాఫ్టింగ్ కనపడదు. ఇది గమనించడం లేదా? మొత్తం అధ్యాయాల్లో ఎక్కడా కనిపించదు. దీన్ని వేరే ఎవరో రాశారేమో, ఇప్పటికీ ఒక మిస్టరీగా ఉంది. రిటర్న్ బై హూమ్ అనేది ఎవరు రాశారనేది ఒక మిస్టరీ ఉంది. కానీ మనకి అది ఇంపార్టెంట్ కాదు, కానీ సారాంశం చాలా ఇంపార్టెంట్. ఆ సారాంశం ఇంపార్టెంట్ ఎంత అంటే యేసు ప్రభు వారు చనిపోయారు, కామనేగా అనిపిస్తుంది. అక్కడ క్రీస్తు కూడా అనేకుల పాపాలని ధరించడానికి ప్రతి సంవత్సరం, ఎందుకంటే ఒకసారి క్రిస్మస్ చేస్తాం, మనం ప్రతి ఇయర్ చేస్తాం, ఈస్టర్ ప్రతి ఇయర్ చేస్తాం. ఇంకొకటి ఏముంటుంది, గుడ్ ఫ్రైడే
ప్రతి ఇయర్ చేస్తాం. కానీ బైబిల్ ఏం చెప్పింది? ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాము ఆ పదంగా అనుకుంటారు, కానీ గుర్తు చేసుకునే విధానంలో ఏమొచ్చినాయి చెప్పండి? బిర్యానీ వచ్చింది, కొత్త బట్టలు వచ్చినాయి, ఇంకేమేమో వచ్చేసింది. ఇది తప్పంటావా అంటే ఖచ్చితంగా నేను అనను. ఎందుకంటే దేవుల్లో సంతోషించడం, కొత్త బట్టలు వేసుకుంటే హ్యాపీ, ఫుడ్ మంచి తింటే హ్యాపీ, కానీ వాటి వల్ల మీ నిత్య జీవానికి ఏంటి లాభం అని అడుగుతాను నేను. నిత్య జీవానికి ఏం లాభం లేదు. మీరు ఏమైనా ఉన్నాయా మీకు? అవి లేనట్టు బతకండి. ఏమైనా మీరు రిలేషన్ ఆఫ్ హస్బెండా లేనట్టుండండి. బైబిల్ రిలేషన్ విత్ వైఫా లేనట్టుండండి. ఏడ్చే వాళ్ళతో ఏడవండి, నవ్వే వాళ్ళతో నవ్వండి. అందరూ ఒకరిన భారాన్ని ఇంకొకరు భరించుకుంటూ జాగ్రత్తగా బిహేవ్ చేయండి అని చెప్పింది బైబిల్. కానీ రోజు వస్తున్న విధానాన్ని మనుషులు ఎలా తీసుకున్నారంటే డే కమింగ్ అండ్ గోయింగ్. అసలు తేదీ మారుతుందంటే ఎవరికి భయం ఉండట్ల. కారణం ఏంటో తెలుసా? ఆ డే ఎందుకు మీకు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ మనిషికి క్యాల్కులేట్ అవ్వకపోవడం వల్ల. అందుకే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించడం ఒకేసారి అర్పింపబడ్డాడు ఆయన నా కొరకు అని కనిపెట్టుకుంటారే, కమిట్ అయ్యి బాప్తిజం తీసుకుంటారే, వాళ్ళంతా కనిపెట్టుకుంటారంట. ఎందుకు కనిపెట్టుకుంటారు? ఇప్పుడు మనం క్రైస్తవ సంఘాలన్నీ, సార్వత్రిక సంఘాలన్నీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయి? సెకండ్ కమింగ్ కోసం ఎదురు చూస్తున్నాయి. చాలా మందికి తెలియట్లేదు, అసలు దీన్ని రిమైండే చేయట్లా. సెకండ్ కమింగ్ వచ్చేటప్పుడు ఆయన పాపం లేకుండా ఇంకొక చోట ఓపెన్ అయిపోయాడు. ఆయన యూదా గోత్రపు కొదమ సింహం. యంగ్ లైన్ లాగా వస్తాడంటే యంగ్ లైన్ కి ఎథిక్స్ ఉండవు తెలుసా? ఈ పాపం క్షమించేద్దాం, వాళ్ళని క్షమించేది ఏం ఉండవు. వచ్చిందా అది దాని పంజా విసిరిందంటే డెఫినెట్ గా డెత్ కి వెళ్తుంది. అలాంటి వేలో వస్తున్నాడంట. కానీ ఆయన వచ్చేటప్పుడంట తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం. ఇదేంటైనా ఒకసారి రక్షణ చేసావుగా, అంతము వరకు సహించాలి. ఇప్పుడు మన లోకపరమైన ఎన్నో చూసుకున్నాం, చేసుకున్నాం, వచ్చాం, కానీ మనమే ఎందుకు వచ్చాం ఇక్కడికి? రక్షణ కొరకు కనిపెట్టుకున్నాం కాబట్టి. అసలు మనకు కూడా తెలియకుండా దేవుడు మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో చూడండి. అందుకే ఆయన ప్రేమ ఆశ్చర్యమైనది. రక్షణ నిమిత్తము కనిపెట్టుకుని ఉండు వారి కోసం సెకండ్ టైం ప్రత్యక్షమవుతున్నారు. ఈ ప్రత్యక్షమయ్యే విధానంలో ఆయన ఏం చేశాడో చూడండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనే ఒక మాట చూపిస్తాను. అసలు 10వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమంటాడు? ధర్మశాస్త్రము ఏమిటంట? రాబోచున్న మేలుల యొక్క ఛాయ, ఇమేజ్ అంతే. ధర్మశాస్త్రంలో ఇన్ని చెప్పావు కదా నాయన, పాప పరిహారం బలంటావు, ఏ బలంటావు, ఆ బలు తీసుకొచ్చే, ఈ జంతువును బలించే, మీరు పాపం చేశారు, ఈరోజు మీరు ఏదైనా మనిషిని అపవిత్రమైన దాన్ని పట్టుకున్నారా, మీరు వచ్చి బలివ్వాల్సిందే అని ఒక జంతువుని బలిస్తున్నారు కదా. ఇది మీరు కంటిన్యూ చేయమా అంటే నో అంటుంది బైబిల్. లాస్ట్ వచ్చేటప్పటికి ఎవ్రీ రాసిన పత్రికలో ఆయన అంటాడు, ధర్మశాస్త్రం ఇచ్చారు కదా, అది రాబోతున్న మేలులు కలిగిన ఛాయ లాంటిది. దాన్ని మీరు ఫాలో అవ్వక్కర్లేదు. కానీ ఆ వస్తువులు నిజ స్వరూపం లేనే లేదు. అంటే మరి మేము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, మందసం ఇవన్నీ విన్నాం కదా. ఆ టైంలో వాళ్ళని అసలు ఆ మందసం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందంటే, ఇశ్రాయేల్ దగ్గర లేకుండా అన్యుల దగ్గరకు ఉంటే వాళ్ళకి లోకపరమైన డిసీజులతో చంపేశాడు ఆయన. మీరు చదివాకేమో వాళ్ళ పేరు నాకు మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను. మందసము ఉండడం చేత ఇశ్రాయేలు ఆశీర్వదింపబడ్డారు. అంటే ఇవన్నీ అంటే మందసముకే ఇంత ఎఫెక్ట్ ఉంటే, ఇంత స్ట్రెంగ్త్ ఉంటే, అసలు రాబోయే ఆయన ఎంతెంత పవర్ఫుల్ గా ఉంటారు. అందుకే ఛాయ, ఇవన్నీ ఛాయే. అందుకనే నిజ స్వరూపం కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి. బలుల వల్ల ఏమైందట? సంపూర్ణ సిద్ధి లేదు. సంపూర్ణ సిద్ధిని
వచ్చేటప్పటికి అంత 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 ఇచ్చావు కదా నేను, మచ్చలేని తెమ్మన్నావు, రోగం లేని తెమ్మన్నావు, ఎగుగా ఉన్నది తెమ్మన్నావు, మేము బ్యారకులు చేయలేమంటే ఈ యానిమల్ బదులు ఆ యానిమల్ అన్నావు, ఇలా చేయమన్నావు అలా చేయమన్నావు కదా. మరి ఇదంతా ఏంటంటే ఇది రాబో వాటి యొక్క ఛాయ మాత్రమే, కానీ సంపూర్ణ సిద్ధి అనేది కలగదు. చాలా మంది ఇప్పటికీ మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఒక పండగ పేరుతో ఒక మేకను పెంచేస్తారు, ఒక గొర్రెను పెంచేస్తారు. ఎందుకు పెంచుతాం అంటే దేవుడి కొరకు పెంచేస్తున్నాం అంటారు. చాలా మంది పెంచేసి దాన్ని వధించి ఏం చేస్తారు, మనం వండుకొని బిర్యానీ చేసుకొని తినేస్తా ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే పోగా 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 భక్తి ఏమైపోతుంది, భోజనం అయిపోతుంది, మాట అయిపోతుంది. కానీ మాటతోనూ భోజనంతోనూ ఈ యొక్క పరలోక విధానాన్ని మనం చేరుకోలేము. ఇది బైబిల్ చెప్తుంది. అందుకని ఒక మాట చూపిద్దాం చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. నీతి న్యాయము అనుసరించుట బలులు అర్పించుట కంటే ఎక్కడ చెప్పేశాడు? ధర్మశాస్త్రం కంప్లీట్ అయిపోయిన చివరి రోజుల్లోనే చెప్పేశాడు. అసలు మందిరమే కట్టాడు కదా, పెద్ద మందిరం కట్టిన కుమారుడు కదా రాసింది సామెతలు. ఆయనే చెప్పాడు చూడండి. ఇన్ని బలులు ఇచ్చి వాళ్ళు ఫస్ట్ చర్చ్ ఓపెనింగ్ అప్పుడు సొలొమోన్ గారు, డిస్టర్బ్ చేయకండి, కొంచెం మైండ్ చేంజ్ అవుతుంది, సైలెంట్ ఉండడానికి ట్రై చేయండి. సొలొమోన్ గారు కన్స్ట్రక్షన్ చేసినది చాలా బలులు చేశారు, చాలా జంతు బలి జరిగింది. ఆ జంతు బలి చేసిన ఆయన ఏం చెప్తున్నాడు 3వ వచనంలో? నీతి న్యాయము. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎంతమంది అవినీతుల మధ్య ఉన్నా మనం నీతిగానే ఉండాలి. ఆ నీతిగా ఉండడానికి ఒక ప్రకృతిలో ఒక తామర చెట్టును చూడండి, ఎక్కడ మొలుస్తుంది అది? బురద లాంటి నీళ్ళలో కామన్ గా. ఇప్పుడంటే కల్టివేషన్స్ పెరిగి వాటి నీళ్ళలో పెంచేస్తున్నామని, ఇదివరకు చెరువు బురద, దాని వేలు ఎక్కడ ఉంటాయి? రూటనింగ్ అంతా మట్టిలోనే కదా. ఆ బురదలో పడిన దాని ఫ్లవర్ ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుంది. మనం కూడా అంతే, ఈ లోకంలో చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, మనల్ని ట్రిగ్గర్ చేస్తాయి. ఎట్లా అంటే మనం ఇంక ఏం చేయలేము, మన వల్ల కాదు. మనకి మన పక్కనే ఉండి ఒక ముళ్ళు లాంటి, పౌరుల గారికి ఎలా అయితే ఒక ముళ్ళు ఉంటుందో సేవ చేసేటప్పుడు మనకు కూడా అలా ఉంటుంది. అలా ఉన్నా కూడా మనము ఆ తామర పువ్వు ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో అంతే ఫ్రెష్ గా కనపడాలి దేవుని ఎదుట నీతితో. ఏ విధంగానైనా నేను న్యాయంగానే ఉంటానయ్యా, అది నన్ను దెబ్బలు తీసుకువెళ్లే పరిస్థితి అయినా కానీ నేను న్యాయంగానే ఉంటానయ్యా అనేంతగా ఉండటమే బలి అర్పించడం అంట. అందుకనే ఇలా ఇవన్నీ చేయడం కష్టం కాబట్టి 2వ వచనంలో అంటాడు, ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను, అలాగే ఉన్న బైబిల్లో, ఎట్టిదైనను తన దృష్టికి న్యాయంగానే ఉంటది. అందుకే చూడండి, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని లేదంటే ఏదైనా వాళ్ళ పట్టుబడిన వాళ్ళని అడిగితే ఏమంటారు? మాదేం లేదండి, కామన్ గా జరిగేవి ఇవన్నీ అనేస్తున్నారు ఈ మధ్య. అందుకని తన దృష్టికి న్యాయంగానే అగపడును, కానీ ఒక పర్సనాలిటీ నిన్నేం చేస్తుందట? హృదయములను పరిశీలన చేసేవాడు ఉన్నాడు. హృదయాన్ని పరిశీలన చేసేవాడు నిన్నున్నాడు కాబట్టి నీకు అసలు ఎవరు సీరియస్లీ, ఎందుకంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ఆయన చూస్తా ఉన్నాడు. నువ్వు ఏ విధంగా మనం అనుకుంటాం, మనుషులకి కనపడితే చాలే న్యాయంగా, మనుషులకి కనపడితే చాలే నీతిగా, వాళ్ళు మనల్ని అప్రోచ్ చేస్తే చాలే మనం హ్యాపీగానే ఉండొచ్చు అనుకుంటాం. హృదయాన్ని పరిశీలించే వాళ్ళు ఎవరైనా ఉన్నారో మనం ఎవరికి దొరకం ఈ విషయంలో. ఈవెన్ నా మనసు నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు అని చెప్పుకునే గొప్ప లవ్ బాండింగ్ పీపుల్ కూడా ఈ విషయం తెలియదు.
పైకి ఒకటి చెప్పేస్తాం. ఏమైనా మన హస్బెండ్ మనం బాగా ప్రేమించినా ఏంటి ఆలోచిస్తున్నట్టు ఏం లేదు అనేస్తాం. నిజం చెప్పం. కొన్నిటికి కొంతమందితో బాండింగ్ ఉంటుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎవ్రీథింగ్ విల్ బి నోటిఫైయింగ్ బై అవర్ ఆల్మైటీ గాడ్ అనేది అసలు భయం అనిపిస్తుంది. అందుకే ఆలోచించేటప్పుడు కూడా మన ఆలోచన జాగ్రత్తగా ఉంచుకోవాలి. బైబిల్ కూడా అదే, నువ్వేం ఆలోచిస్తున్నావో జాగ్రత్తగా చూసుకో, ఏం వింటున్నావో చూస్తున్నావు, వింటున్నావో అంటే ఖచ్చితంగా ఆలోచిస్తావు. కాబట్టి హృదయాన్ని పరిశీలన ఎందుకు చేస్తాడంటే హృదయంలో ఉన్నదాన్ని బట్టి వాట్ ఈస్ మనిషి, వాళ్ళు మంచివాడా చెడ్డవాడా అని తెలుస్తుంది. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ తెలుసు కదా, ఆ ఒసామా బిన్ లాడెన్ కొడితే టవర్ మొత్తం పేలిపోయింది. కానీ అతను చాలా చాలా మంచివాడు అంట. ఒక చైల్డ్ గా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ టెస్టిమోనియల్ ఉంది, యూట్యూబ్ లో చూడండి. ఆ బిడ్డ గురించి ఏ తల్లైనా అలా చెప్తుంది అనకండి. ఆవిడ ఫ్రాంక్ గా చెప్పింది. అసలు ఎవరితోనూ మాట్లాడటం, వెరీ నాలెడ్జబుల్ పర్సన్. అతను అలా అవ్వటానికి అతనికి ఎదురైన క్వశ్చన్సే వాళ్ళ మత గురువుల నుంచి ఎదురైన క్వశ్చన్స్ అంది. కానీ ఎప్పుడైతే మార్గమైనటువంటి విషయం తెలుసుకున్నాడో, నా హృదయం ఆలోచించేది కనుక మంచిగా ఉండుంటే నేను వెళ్ళే టవర్ ని కొట్టలేను. WTC టవర్ ని, ట్రేడింగ్ సెంటర్ ని, అమెరికాలో దాన్ని అంత మనుషులు ఉంటారే, మనుషులు చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, చాలా మంది చనిపోతారు. ఒక కన్స్ట్రక్షన్ ని డిస్ట్రాయ్ చేయడం అనేది తప్పు. ఇలాంటివన్నీ మనసులో వస్తే, హృదయం యొక్క ఆలోచన బాగుంటే ఏమవుతుంది? పనులు జాగ్రత్తగా ఉంటాయి. ఒక మనిషి కొంతమందిని పట్టుకుపోయాడు. ఇప్పుడు కూడా మానవ బాంబుల పేరుతో ఆత్మాహుతి దళాలకు సంబంధించిన వారుగా ఎందుకు మారిపోతున్నారంటే హృదయపు ఆలోచన బాగోకపోవడం వల్లే. ఈ హృదయపు ఆలోచన బాగుండాలంటే అసలు నువ్వు ఎంత చండాలమైన వాడో చెడ్డవాడో తెలియాలి. అందుకనే ఒక మాట చూపిస్తాను చూడండి. మనము ఏప్రిల్ రాసిన పత్రికలోనే అందరూ పాపం చేశారు. ఒక మాట చూపించుకుని వెళ్తాను. ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయము 7వ వచనం. ఏ కృపావరమునందు లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. చాలు. అసలు యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అంటే ఏంటి? మళ్ళీ కనపడే విధానం. ఏ సంఘం అయినా మీరు వెళ్ళే లేకపోతే మీరు వినే చోట ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నారా? ఎట్లయినా ఆయన వచ్చేస్తారు. అది మాత్రం కన్ఫర్మ్ కదా. ఆయన తిరిగి వస్తాడన్నది కన్ఫర్మ్. ఆ కన్ఫర్మ్ అయిన విధానంలో నువ్వు ఆయన ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కొంటాం? అసలు మన మనసులో మనకి ఇష్టమైన పద్ధతిని ఫాలో అవుతూ మన జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటే మనం ఉండగలం. అసలు ఆయన ఎదుర్కొనగలమా? ఏమన్నా మీకు ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా? మనము దేనికోసం ఎదురు చూడాలంట? ఎవరినన్నా కొంచెం పెద్దగా పిల్లలు పెద్ద అయిన వాళ్ళని అడిగితే ఏమమ్మా ఏం ఎదురు చూస్తున్నావు అంటే, ఇంకేముంది నా పిల్లల పెళ్లిళ్ళ కోసం, అమ్మాయి పెళ్లి బాగా చేయాలని డ్రీము, అబ్బాయి స్టేట్స్ వెళ్ళాలి ఇది ఒక డ్రీము. ఇందుకోసం క్రిస్టియన్ ఫ్యామిలీసే డెఫినెట్ గా ఎవరు మీరు ఒక కోడ్ కోసం అన్నట్టు, ఒక నివేదిక అన్నట్లుగా మీరు ఎవరినైనా చర్చ్కి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ దేనికోసం ఎదురు చూస్తున్నావు కామన్ గా చెప్పు అంటే, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళడానికి బండిలో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, దేనిలో వెళ్ళినా అసలు నన్ను డ్రాప్ చేస్తారా? ఆ క్వశ్చన్ వస్తుంది ఫస్ట్. దేనికోసం ఎదురు చూస్తున్నావు అంటే పిల్లల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరైనా ఒక్కరైనా ఉంటారేమో చూడండి, నేను క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాను అడిగి చూడండి. ఎవరన్నా భయం వేస్తుంది, అడగాలి. ఇలాంటివి
దేనికోసం ఎదురు చూస్తున్నామంటే ఈ లోకపరంగా ఎలా సెటిల్ అవుదామని చూసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో తెలుసా? సంఘములో మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. సీరియస్ సంఘం అంటే పవిత్రమైంది, ముడతలేదుగా ఉండాలి, ముడుతుండకూడదు, కల్మషం ఉండకూడదు. అలా ఉండే విధంగా ప్రిపేర్ అవ్వండి సంఘమా అని క్రీస్తు వారు నేను అందుకోసమే వెయిట్ చేస్తున్నానంటే, మనుషులందరూ ఈ దేనికోసం అయ్యా చూస్తున్నారు అంటే నేను ఎలా సెట్ అవుతాను, నువ్వు పోతావు, నేను పోతాం, మనం అందరం పోతాం. కానీ మన పౌరస్థితి ఎక్కడుందని మనందరికీ తెలుసు. మన పరలోకంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఎవరు ఉంటాయితే రాత్రి పరదేశులము యాత్రికులము అట్లా ఉంటుందండి మన బిహేవియర్. అస్సలు ఉండదండి. అందుకే సంఘం యొక్క ఏర్పాట్లు ఏ విధమైనా కానివ్వండి మనం తెలియకుండా మనల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంతో మనం నడుస్తున్నప్పుడు ఇశ్రాయేలీని 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు, కానీ వాళ్ళ యొక్క వ్యవహార శైలిని మార్చలేకపోయాడు. అంటే అన్యుల ఆచారమైనటువంటి మాంసాహారం తింటాం, విగ్రహారాధన చేయటం. అందుకే వాళ్ళు టెంప్ట్ అయిపోయి దునపదం చేసేసుకున్నారు. అంతే కదా, మీ గోల్డ్ ఇచ్చేయండి, చేయకపోతే నన్ను చంపేస్తారని అహరోన్ గారు అన్నారు. అహరోన్ గారు కూడా ఎందుకు ఇమీడియట్ గా రియాక్ట్ చేసేస్తానన్నాడు తెలుసా? వాళ్ళు ప్రవర్తన విధానం మార్చుకోలేదు. 40 సంవత్సరాలైనా మార్చుకోలేదంటే ఇశ్రాయేలీలు ఇప్పుడున్న క్రైస్తవులు ఎలా మార్చుకుంటారు? అంటే దేవుడి యొక్క వాల్యూ తెలియదు. ఇప్పుడు నిన్ను ఆయన ఆవరణము దగ్గరలో ఎందుకుంటాడు తెలుసు? అంటే చాలా ఇష్టం ఆయనకి. చాలా మందికి రావాలనున్నా రాలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు, కదలలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళి అడగండి ఒకసారి. ఎందుకు మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో తీవ్రమైన రోగంతో ఉన్న వాళ్ళు వెళ్ళి ఏంటి నీ కోరిక అంటే సామాన్యంగా మనతో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి దేవుడు నమ్ముకొని జాగ్రత్తగా ఉండాలి. కానీ నాకేం చెప్పారు డాక్టర్లు? రోజులని చెప్పారు. నాకు ఇంకా ముందే పోవాలనుంది, కానీ ఈలోపు దేవుని తెలుసుకోవాలనుంది. అవుతుంది ఇప్పుడు వాళ్ళకి. అందుకే సమయమును సద్వినియోగం చేసుకుంటూ ఎప్పుడైతే ఆయన వాక్యం దొరికే టైంలోనే, మనం అనుకున్నా వాక్యం దొరికే టైంలో కానీ ఎప్పుడో ఒక 5 days ఏవో ఆర్డినెన్సెస్ వస్తాయి, అప్పుడు దొరకదు. అలా అది కూడా ట్రూనే. కానీ నీ జీవితం ఒకరోజు సడన్ గా ఆగిపోతుంది వితౌట్ ఎలాగో తెలుసు సెన్సిబిలిటీ లేకుండా. అది పెరాలసిస్ అంటావా, స్ట్రోక్ అంటావా, కనిపెట్టలేని రోగం అంటావా, ఇలాంటి పరిస్థితి దేవుడే చెప్పాడు. నేను పడకలెక్కించైనా నేను నా మాటలు చెప్పించి నిన్ను కాపాడుకుంటానురా, కానీ నువ్వేమో నీ బుద్ధి మారకుండా ఇంకా తీవ్రంగా నా మీద నిందలు చేస్తున్నావు అంటాడు ప్రకటన గ్రంథంలో. సో అటువంటి పరిస్థితికి వెళ్లకుండా మనం దేనికోసం ఎదురు చూడాలంట? క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎందుకు నాయన అంటే ఆయన ఒకేసారి మన పాపాల కోసం క్రూసిఫై చేయబడ్డారు. సెకండ్ టైం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారి కోసం, వారి రక్షణ కోసం పాపం లేకుండా సెకండ్ టైం నేను ప్రత్యక్షమవుతాను అన్నారు 9వ అధ్యాయం 28వ వచనంలో. ఈ లోపు మనల్ని ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటున్నాడు? నా ప్రత్యక్షత కొరకు మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. అందుకోసం బలిమంటవనాయ కాదు, నీతి న్యాయంగా నడుచుకోవడమే నాకు బలి అర్పించడం కంటే శ్రేష్టమండి. మీరు ఇప్పుడు సామెతలో చదివారు కదా, అనేది కదా శ్రేష్టమైనది. శ్రేష్టమైనది తెస్తేనే దేవుని దగ్గర యాక్సెప్టెన్సీ. ఇది నేర్పించడానికే మీరు శ్రేష్టమైనవి పట్టుకురండి. పక్షం సేవ తీసుకొని వచ్చిన సేవతో నేర్పించాడు ఆయన. మరి ఈ నేర్చుకోవాల్సిన ప్రాసెస్ లో ఆచారబద్ధమైనటువంటి విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపి ఏదైతే ఫైనలైజ్ చేసుకోవాలో దాన్ని పాటించకుండా ఛాయ అయిన దగ్గరే నిలిచిపోయి మేము ఇది తీసుకురామా, కానుకిమ్మా, ఇదిమ్మా, ఏదైనా చేయమా, చేసేసి దేవుడి దగ్గరికి నీ పని లేదనుకుంటున్నావా? నీకు పని లేకపోతే నీకు నేను ఎందుకు ఇస్తాను? నీ పని నీకుంది కాబట్టి అందరికి ఈక్వల్ గా వాటర్ వస్తుంది, అందరికి ఈక్వల్ గా ఫుడ్ వస్తుంది, అందరికి ఈక్వల్ గా. నేనేమో ఎక్కువగా పిలుచుకుంటున్నాను,
మీరేమో తక్కువగా పీల్చుకున్నారా ఏంటి? కాదు, ఎవరి పని వాళ్ళకున్న కాబట్టి నువ్వు పీల్చుకునేదాన్ని, తినేదాన్ని, నువ్వు ఉండేదాన్ని, నువ్వు ఏర్పరచుకున్న సకల సౌకర్యార్థం కూడా ఆయన నిన్ను లెక్క అడుగుతాడు. ఈ ఫెసిలిటీ అడిగావు, ఇచ్చానా లేదు? ఇది అడిగావు, ఇచ్చానా లేదు? నాకు తోడు కావాలన్నావు, ఇచ్చానా లేదు? ఇద్దరు కలిసి పని చేస్తాం అన్నారు, చేశారా ఏంటి? ఆయన సింహాసనం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ప్రతి వాడు వాని అంటే ఎవరి లెక్కలు వాళ్ళు అప్పు చెప్పాలి. ఒకటో ఎక్కం రాదు, రెండో ఎక్కం రాదంటే కాదు. ఈ లెక్కలు దేవుడికి అనవసరం. నీ లెక్క ఒకటి ఉంది. నీ లెక్క, నేను గ్రంథంలో నువ్వు పుట్టిన డే నుంచి ఆఫ్టర్ నువ్వు డెత్ డే వరకు సో వర్క్స్ అని రాశాను. ఆ వర్క్స్ అన్నిటిని చూస్తే 1, 2 కూడా లేవేంటి? నీ అంతటి నువ్వు చేయాల్సిన పనులేవి? సరే ఉన్నాను పో, నేను నా కుమారుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారిని ఎత్తుకెళ్తానన్నాను కదా. ఆ లోపు ప్రిపేర్ అయి ఉండాలి కదా. సిద్ధపడిన కన్యకలా ఎందుకు లేవు? నూనె ఎందుకు పెట్టుకోవాలా? వాక్యంతో కదా సిద్ధపడి ఉండాలి. ఎందుకు సిద్ధపడలేదు అంటే ఇంత లేజినెస్ నీకు నేనంటే? అందుకే సోమవారం పోతుంది ఏమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు? అసలు ఎంత ఉన్నాము దాన్ని చూస్తేనే మనకు సిగ్గు రావాలి. అది ఏదో పొలమని పోతా ఉంటుంది, మనం మధ్యలో లక్ష్మణుడికి తీర్థం. ఏది ఇంత చిన్న పలుకు తీసుకెళ్తుంది, అదొక్కటే తీసుకెళ్తుంది. సైన్యానంతా తీసుకెళ్ళి అరగది పట్టుకోదు కదా. చిన్న పలుకు జీవం పట్టుకెళ్ళకూడదు, చిన్న దొండకాయ ఎటు కొరకకూడదు. కొరికితే ఎటు చంపి రోడ్డు మీదకి తెచ్చి మళ్ళీ దాన్ని ఎక్కడో వేసేస్తాం. అంటే ఒక జంతువు ఇంత తింటేనే ఓర్చుకోలేదే. నిన్ను కన్నవాడు నువ్వు ఎంత తింటున్నావో చూసుకోలేదు అనుకున్నావా? డైట్ తో మీరు ఇంత తిన్నా లేదు, నేను డైటే చేయను, దేవుడు ఇచ్చిన ప్రకారం హ్యాపీగా తినేస్తానన్నా. నువ్వు తిన్న ఫుడ్ ఇది, ఇంత ఎనర్జీ వచ్చింది, ఇన్ని ఇయర్స్ ఉన్నావు, నువ్వు ఏం చేసావు? క్రియలు లేని విశ్వాసం. చచ్చిపోయాం అయితే మనం. చూసారా ఎంత బాగా చెప్తుందో బైబిల్. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 2వ తిమోతికి రాసిన పత్రిక. ఇవి వెరీ సీరియస్ మాటలండి. దేవుడు మనకు చెప్తున్నాడంటే మనం అందరం ప్రిపేర్ అయిపోవాలి. దేవుడి యొక్క మాటల పరమార్థం ఏమిటో. 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, ఇక మీదట ఎప్పుడైనా రోజు ఒక్కసారి తలుచుకుంటారా? లేకపోతే ఇలా రెఫరెన్స్ చదివించినప్పుడు గుర్తు చేసుకుంటారా? లేకపోతే రెఫరెన్స్ చదివినా మనకి నీతి కిరీటం అంటే ఫిజికల్ గా మనకి ఒక ఇమేజ్ వస్తుంది, ఇట్లా చుట్టూ నీతితో కూడిన కిరీటం. ఇమేజిన్ ఉందా? అది తండ్రి మాత్రమే ఇవ్వగలరు, దేవుడైన తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఇంకా మీదట నా కొరకు నీతి కిరీటం నీ కోసం ఎదురు చూస్తుంది. ఉంచబడిందంటే నీ ట్రోఫీ నీ కోసం ఎదురు చూస్తుంది. నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి నువ్వు లక్ష్యమిస్తే తీసుకోడు. అసలు నేను ఏం చూస్తాడని చెప్పాను? హృదయపు ఆలోచనతో నీకు తీర్పు తీస్తాడు. ఎవరన్నా తప్పించుకుంటారా? ఎవరు తప్పించుకోలేం. అందుకనే ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు, అది నాకును అంటే పౌలు గారికి, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించేవాడు ఉన్నారట. తొందరగా వచ్చేనాయన, ఈ జీవితాన్ని ఇంకా సాగలేము, తొందరగా వచ్చేనాయన, మేము ఎక్కడ పడిపోతామో అని భయంగా ఉంది, నువ్వు త్వరగా వస్తే చాలు నాయన. అందుకే మారనాథ అంటున్నాం. మారనాథ అంటే ఏంటి అర్థం? మారనాథ అంటే యేసుప్రభువా త్వరగా రా అని. ఎవరినన్నా చూసి ఈ మధ్య ఒకళ్ళేమో వందనాలు చెప్పుకుంటారు, ఇంకొకళ్ళేమో మారనాథ అంటారు. ఈ మారనాథ అనేది బైబిల్ చదువుతున్నప్పుడు అంతగా తెలియలేదు. ఎక్కడ తెచ్చారు ఈ మాట అంటే ట్రాన్స్లేట్ చేస్తే ప్రభువా త్వరగా వచ్చింది. ఎందుకు వచ్చారు? నిన్ను చూడగానే ప్రభువా త్వరగా వచ్చి అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. దేనికి? ప్రత్యక్షతకి. అంటే ఆయన సెకండ్ కమింగ్ కి నేనేం ప్రిపేర్ అవ్వాల. నేను నా లోకపరమైన ఉద్యోగంలో బిజీ అయిపోయాను, నా పిల్లల పెంపకంలో బిజీ అయిపోయాను, లేదంటే నా స్టడీస్ లో బిజీ అయిపోయాను. ఇప్పుడు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి. నాకు నువ్వు మారనాథ అన్నావు అనుకో, వాట్ ఈస్ ద మీనింగ్ దట్? ఆయన ప్రత్యక్షం వల్ల నువ్వు నరకంలో పోవాలనే కదా. అందుకనే ఆయన రాకడ త్వరగా
అది చలికాలంలో రాకుండా ఉండడం ఇంకా మీకు బెటర్ అని చెప్పింది మత్తయి సువార్త. కాబట్టి మీరు ఆలోచించుకునే విధానం, మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోకపోతే ఎలాగా, మిమ్మల్ని మీరు రక్షించుకోకపోతే ఎలాగా, మిమ్మల్ని మీరు రక్షించుకోకపోతే మీ ప్రాణానికి ఎవరు ఉత్తరవాదులు? సంఘ కాపరి కదా ఇక్కడ చెప్పేవాళ్ళ, మనకి మనమే ఉత్తరవాదులు. సో నిద్రపోతుంటే నాయన నేను నిద్రపోతున్నా, నిద్రపోయానంటే బాడీకి రెస్ట్ వస్తుంది, రెస్ట్ వచ్చిందంటే తిరిగి లేచిన నాకు మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ అయిన ఈ మైండ్ తో మీ మాటలు చదువుకోవాలి. ఈ మాటలు చదువుకున్న నేను ఇలా నా పనుల నిమిత్తం లోకంలోకో లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యలో వెళ్ళినప్పుడు ఒక ఈట లాంటి మాటో లేకపోతే పను నాకు ఎదురైనప్పుడు నాకు సమన్వయం దయచేయండి, ఓర్పు దయచేయండి, నెమ్మది దయచేయండి. అసలు ఇలా ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రత్యక్షతకి? సింపుల్ వర్డ్ లో చెప్పాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ గా. ఎవరు ప్రిపేర్ అవ్వరు, వండుకున్నాం తిన్నాం తెల్లారిపోతుంది. ఇది కూడా చెప్పేస్తున్నాను, ఏముంది వండుకుంటున్నాం తింటున్నాం తెల్లారిపోతుందంట. ఎలా తెల్లారుతుంది? 1,11,600 కిలోమీటర్ల వేగం సూర్యుడిలో హీలియం అయిపోతుంది. హీలియం మేబీ 2030 లోపే అయిపోవచ్చు. ఈలోపు మానవ మనుగడ ఏంటంటే శాస్త్రవేత్తలు నాసా వాళ్ళు టెన్షన్ పడిపోతారు. మనకి ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే మనకు అనవసరం. సూర్యుడిలో మనకెందుకు పని, అది వస్తుంది పోతుంది. ఈ వర్షస్ లో ఉంటున్నారు కానీ దేవుడు నిన్ను ప్రిపేర్ అవ్వమన్న ప్రత్యక్షత విధానం, ఆయన చూసేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అసలు? దీనికోసం ఎవరైనా భయపడుతున్నారా? అందుకని రోమిల్కి రాసిన పత్రికలో 8వ అధ్యాయము, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చూడండి. 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అని అంటే ఆయన చెప్పాడు. ఈ దత్తపుత్రత్వము అనేది ఏదో డిఫరెంట్ గా ఉంది. అంటే ఏంటంటే మన దేహము యొక్క విమోచన. అర్థమవుతుందా? మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టాలి. కనిపెట్టు మనలో మనమే మూలుగుతున్నాము. ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా? విశ్వాసి ఇది చెయ్యాలి అమ్మా అని అంటావు. దేనికంటో చెప్పు, శరీరపరంగా అలసిపోయి అంటావు. ఎందుకంటో చెప్పు, ఒంటిలో శక్తి లేనప్పుడు, లేదంటే ఎదుటి వాళ్ళని ఇరిటేట్ చేస్తున్నప్పుడు. నువ్వు ఎందుకు మూలగాలో తెలుసా? ఎందుకు మూలగాలో కూడా బైబిల్ చెప్పింది. ఎందుకు మూలగాలో అంట? దత్తపుత్రత్వము కొరకు. అంటే మన దేహం కోసం విమోచన చెయ్యాలి. నాయన ఈ దేహం నుండి నన్ను విమోచించు, విమోచన చేయి. దీనిలో నేను మోల్గలేను, ఇదేమో నా మాట వినటం లేదు, దీనికి కావాల్సింది తింటానంటది, పడుకుంటానంటది, నీ మాటను అసలు ఇష్టపడని ఈ దేహం నుండి నన్ను విమోచించు. ఈ దేహంతోనే నేను కంటిన్యూ అయ్యానంటే ఇది నన్ను తీసుకెళ్లి ఎక్కడ పడేస్తుంది? నరకంలో పడేస్తుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. సో నన్ను ఏం చేయమంటావు అంటే దత్తపుత్రత్వము కొరకు అనగా దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మోల్గాలి. విమోచించేది అంటే చచ్చిపోయేలాగా నాకు ఆర్డినెన్స్ జారీ చేయనైనా అని అడగాలి. అడుగుతావా? చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి మాత్రం ధైర్యంగా వెళ్తాం. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు, మనం ఏంటి వెళ్ళాలంటాం. పనులు ఎక్కువైపోయినాయి మూలుగుతాం, పనులు తక్కువైనాయి మూలుగుతాం, మనుషుల యొక్క ప్రవర్తన బట్టి మూలుగుతాం, అసహనం తెచ్చుకున్నప్పుడు మూలుగుతాం. కానీ దేహ విమోచన కొరకు మూలుగుతున్నారా? మీకు ఎంత అర్థమైందో తెలియదు కానీ దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నారు మనతో. దేహ విమోచన కొరకు మూలగాలండి, మనం మూలగాలి. అందుకనే 1వ యోహాను రాసిన పత్రిక, 1వ యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము చాలా మంది అండి, మనం దేవుడి పిల్లలు వెళ్ళి దేవుడికి ఏమన్నా అమ్ముండిందా? అమ్మ నాన్న ఉంటేనే కదా పిల్లలు పుడతారు. మనకున్న హ్యూమన్ నాలెడ్జ్ ప్రకారం ఇలా చెప్తున్నారు. దేవుడు దేని నుంచైనా మనల్ని పుట్టించగలను అన్నాడా లేదా? మీరు ఊరుకుంటే ఎవరితో పిలిపిస్తానన్నాడు? రాళ్ళు పలుకుతాయన్నాడు. మరియమ్మ గారు ఎలా
కన్సీవ్ అయ్యారు? పరిశుద్ధాత్మ సహాయమున. ఓన్లీ ఇప్పుడు మీకు ఎప్పుడో స్టోర్ చేసిన స్పామ్ తో, అంటే 90s కూడా కాదు 80s లో స్టోర్ చేసిన స్పామ్ తోటి ఎగ్ అరేంజ్ చేసి బేబీని రిలీజ్ చేశారు సైంటిస్టులు. బేబీని టెస్ట్ బేబీ కన్నా ముందు స్టోర్ అయిందంట స్పర్మ్ అంటే మన యొక్క న్యూట్రల్ పార్టికల్ అది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే మనిషిని ఏమంటున్నాడు? మనము దేవుని పిల్లలమై ఉన్నాం. దేవుని పిల్లలు కాదు, దేవుడికి పిల్లలు ఎలా ఉంటారు? దేవుడు అమ్మ లేదు కాబట్టి పిల్లలు ఉంటారు. బైబిల్లో కొన్ని జస్ట్ వింటానికే పిల్లలు ఎలాగైనా పుట్టించుకోగలరు ఆయన, కానీ వన్ ప్రొసీజర్ పెట్టాడు. ఆ ప్రొసీజర్ లో కూడా మళ్ళీ కండిషన్స్ అప్లై. నీ భార్య ద్వారానే నువ్వు కనాలి, నీ రక్త మాంసాలే నీ పిల్లలు కావాలి, అందుకే నీకు ఎఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు రోడ్ మీద ఉన్న ఆర్ఫాన్ నుంచి ఒక బిడ్డ తెచ్చి పెంచుకోమంటే అంత కేర్ఫుల్ గా చూడగలమా? చూడలేమండి బాబు, ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి. దేవుడికి తెలిసి నీ మనసు గురించి, అందుకే నీకు ఒక పాపులేషన్ అవ్వటానికి హ్యూమన్స్ ని ఒక ప్రొసీజర్ పెట్టాడు. ఆ ప్రొసీజర్ లో ఎంత క్లారిటీగా ఉన్నాడంటే పాన్పు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఏంటో ఈ పెళ్లిళ్ళకి వెళ్ళే క్రైస్తవులు కూడా పాన్పు విషయానికి వచ్చి గుసగుసలుగా నవ్వుకుంటూ ఏంటో కామెడీగా వెళ్తున్నారు. అది ఎంత పవిత్ర కార్యమో. చాలా మంది ఈ విషయాన్ని పబ్లిక్ గా చెప్పడానికి ఇష్టపడరు, కానీ కళ్ళతో పాపాన్ని మాత్రం ఈజీగా చేసేస్తారు. ఎలా ఉందండి వేషధారణ కలిగిన క్రైస్తవ్యం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు నా పిల్లలన్నా ఏమంటున్నాడు? ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెనింగ్ అనేది ఇంకా రివీల్ అవ్వలేదు. ఇక్కడ వరకు చాలు మనది. ఇప్పటి వరకు మనం ఏంటంట దేవుని పిల్లలమై ఉన్నాం. చాలా మంది మనం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లలు అంటాం. ఇలాంటి పిచ్చి బోధులన్నీ చేస్తున్నారు. దేవుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. పైకి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏం కాదు, అందరూ ఆత్మ సంబంధులే. ఇక్కడ వరకు చాలు మనకి. మనము ఇక మీద ఏమవుతామో ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనము ఆయన్ని చూస్తాము. కాబట్టి ఇప్పుడు ఆయన్ని పోలి ఉండాలి. ఎంత లోతైన మాటలు ఉన్నాయో మీకు అర్థం అవ్వాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము ముగింపుకు వచ్చేస్తున్నాను. 7వ అధ్యాయము 19వ వచనం చూడండి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టుకి మళ్ళీ నీరు పోసి నారు కట్టి, అదేదో అంటారు మడి కట్టి నీరు పెంచడట. చూసి 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 దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే మంచి ఫలాలు. ఏమిటా మంచి ఫలాలు? ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆశా నిగ్రహం. ఏట్లో ఏది మనం ఒక్క మార్కు కూడా తెచ్చుకోం. కానీ ప్రేమ చూపించేటప్పుడు అప్పుడప్పుడు వేషధారణ ప్రేమ చూపిస్తాం. నిజం, మనకు తెలుసు ఆ విషయం. ప్రేమించేటప్పుడు మీక్గా మాట్లాడతాం, చాలా సాత్వికంగా మాట్లాడతాం. ఆ మాట్లాడే విధానంలో లోపల మాత్రం మన గురించి మంచి ఒపీనియన్ ఉండదు. అందుకే మంచి సాత్వికమైన మృదువైన మాట మంచిదే, కానీ దానిలో కుటిలంగా ఉంటే అది ఆత్మకే భంగం. ఎట్టొచ్చినా మనకే ప్రాబ్లం అండి, ఎట్టొచ్చినా మనకే ప్రాబ్లం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు. ఫలము అందా లు అన్ని ఉండాల్సిందేనే కదా దాని అర్థం. ఆత్మ ఫలాలు అన్ని ఉండకపోతే మనం వెళ్ళి ఎక్కడ పడతాం? అగ్నిలో పడతాం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మంచి ఫలాలు ఫలించడానికి సంఘం యొక్క మీటింగ్స్ లో దేవుని యొక్క మాటని చెప్పేటప్పుడు నిన్ను ప్రిపేర్ చేసుకుని ఇక్కడికి వచ్చేయాలి. ఫార్మాలిటీ అటెండెన్స్ అస్సలు చేయకూడదు. ఒకవేళ ఇక్కడ చెప్పేవాడు నీకు ఫార్మాలిటీగా చెప్తున్నట్టు అనిపించినా నువ్వు మాత్రం తగు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. వాడెవడు? మన ఫ్రెండ్.
ఎప్పుడు మనతోనే మనలో మన వైఫై లాగా వదిలిపెట్టినవాడు వాడే. వైఫై అయినా ఈ గాలి వానలు కాగుతుందేమో కానీ వాడి యాక్టివిటీస్ మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఎలా ఉండాలి? సింహం వలె మృంగుతుందని, ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం తిరిగినట్టు తిరుగుతుందంట అది. మరి తిరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథంలో మనం అనుకున్నంత ఈజీగా దేవుడు ఏం లేడు. ఆయన ఏం చెప్తాడో చూడండి. మనం ఆయన వచ్చినప్పుడంట మనుషుల యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతూ 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఎన్ని నేత్రాలు ఉన్నాయి? నా నేత్రం ఒకరికి దానం ఇచ్చాను అంటే కుదరదు. ఎక్కడున్నా పట్టుకొచ్చేస్తాడు, ఎవరు దానికి ఫిక్స్ చేసేస్తాడని. ఒకసారి మీకు ఈ విషయం తెలియాలని, ఆయన చనిపోయినప్పుడు మృతులు లేచారా లేవలేదా? లేచారు. రిజంబుల్ ఇది, మృతులు లేచారు. ఇది మీరు నమ్మాలి. అందుకే ప్రతి నేత్రమే అన్నిటికీ దీపం. నేత్రం ఏంటంటే నీ శరీరానికి దీపం. అది ప్రతి నేత్రము ఆయన చూచును. నేను మర్చిపోయినాడు ఒకడు ఉన్నాడు, నన్ను పొడిచినాడు కూడా నన్ను చూస్తాడు అని. ఫిజికల్ గా పొడిచినాడు అనుకున్నారేమో, ప్లస్ ఆత్మీయంగా మనం ఎన్నిసార్లు పొడి చేశామో ఆయన. నన్ను పొడిచిన ప్రతి వారు ఆయనను చూస్తారు. చూసిన వాళ్ళల్లో భూజనులందరూ, భూమి మీద పుట్టిన, ఇప్పుడు మన లెక్కల ప్రకారం 800 కోట్ల మంది అనుకుంటే, సడన్ గా ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైతే ఇప్పుడు వారు, అంతకు ముందు చనిపోయిన వారు అందరూ, భూజనులందరూ ఆయన్ని చూచి ఏంటి నాయన మేమేదో అనుకున్నాం, మేమేంటి అప్పుడప్పుడు వెళ్తే చాలు అనుకున్నాం, నువ్వేంటి ఇంత సీరియస్ గా ఉన్నావు, నువ్వు చెప్పకముందు నా పాపాలు తెలిసిపోతున్నాయి, మేమేమో ఎస్సీ ఎస్టీ దేవుడు అనుకున్నాం, అంత దూరం పెట్టేశాం, మా దేవుడు మాకు అనుకున్నాం, వాళ్ళ దేవుడు వాళ్ళకు అనుకున్నాం, నువ్వేంటి నేను ఎలా ఉన్నావు అని భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారంట. అంటే ఎంత వేదనైతే రొమ్ము కొట్టుకుంటారు చెప్పండి. చాలా మంది ఏడ్చేటప్పుడు తల కొట్టుకుంటారు, లేదంటే ఇంకేమేమో కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకుంటున్నారంటే గుండె పగిలిపోతాయని చూడగానే. ఆత్మీయంగా ఆయన చూసినప్పుడు, ఈ దేహంతో కలిగిన ఆత్మ ఆయన చూసినప్పుడు, ఈ దేహం ఇచ్చింది ఎందుక, ఇలాగ ఉంచావా మమ్మల్ని అని చూసే టైంలో మీసం వెలేసుకున్నట్టుగా ఆయన చూసి థ్యాంక్ యూ గాడ్ అనుకునే, ఆయన రక్షణ కొరకు ఎదురు చూసేవారు ఉంటారా ఉండరా? కొద్ది మందే ఉంటారు. నిజం. ఇరుకు మార్గమున ప్రవేశించువారు అందరూ చాలా మంది వచ్చాక ఉంటారు మందిరానికి. వచ్చి చూస్తా ఉంటారు. నాకే అనిపించింది, ఆయన ఎంతమంది వస్తున్నారు, వచ్చిన వాళ్ళంతా నీ మాట వినాలి కదా, మాట విన్న వాళ్ళంతా గైకున్నారు కదా, గైకున్న వాళ్ళంతా ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళంతా న్యూట్రలైజ్ అయిపోవాలి కదా. అంటే ఏ విషయంగా మనం రైజ్ అవ్వకూడదు కదా, ఒక్క విషయంలో రైజ్ అవుతూ ఉండాలి. నా నీతి, నాయన నీతిని నా నోట నుండి ప్రచురింప చేస్తూనే ఉండాలి. అలాంటి వాళ్ళు దొరకటం లేదండి నాయన. సో సంఘానికి వెళ్ళి చెప్పు, ప్రత్యక్షం అవుతాం లేదు. ఆ రొమ్ము కొట్టుకునే గ్రూప్ లో మనం ఉండకూడదు. అందుకే గురువారం బైబిల్ స్టడీ అంటారా, శనివారం ఉపవాస కూడిక అంటారా, శుక్రవారం ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటారా, లేదంటే హౌస్ గ్యాదరింగ్స్ అంటారా, ఈవెన్ స్పెషల్ గా ఎప్పుడైనా మమ్మల్ని కలిపేసేది దేవుని మాటలు చెప్పండి. సంఘం అనాలండి, సంఘం అనాలి. ఎందుకంటే ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు. కాబట్టి మీరు మీ శరీరాలకి చెప్పండి, మీ నాయన దేహ విమోచన కొరకు నేను మూలుగుతున్నాను. ఈ మూలుగుతున్న నేను శరీరపరమైన రోగమైన ఓర్చుకుంటా, కానీ ఆ విమోచన దొరికినప్పుడు నువ్వు నాకు ఇచ్చే ఆ బహుమానంలో, ఆ నీతి కిరీటానికి నేను ఎలిజిబుల్ కాలేదంటే నేను వెళ్ళి నరకంలో పడిపోవాలి. సో నన్ను ప్లీజ్ నాయన నన్ను కాపాడు, నీ నీతిలోనే ఉంచు, నీ నీతిలోనే నన్ను పెంచు, నన్ను నీలోనే ఉంచు. అందుకు నన్ను సంఘానికి దగ్గరగా ఉంచు, సంఘంలోనే ఉంచు.
అందుకే దావీదు గారు అన్నారు, నీ మందిరాన్ని చూడాలని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను ఆయన. నీ మందిరపు ఆవరణ నన్ను దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుంది నాయన, అలా నీ కొరకు నేను ఆశపడుతున్నాను. అలాంటి విశ్వాసులు ఉన్నారా? ఉండరు. అందుకే రొమ్ము కొట్టుకుంటారు. అలా కొట్టుకోకూడదు అని సంఘ కాపరి గారు మనకి ఒక ఛాన్స్ ఇప్పించు. మనందరం కలుసుకొని ఇంకా ఇంకా ఎక్కువ మంది ముందు మన ఫ్యామిలీని మనం రెడీ చేసుకోవాలి. మనమందరము ఈ రాబో ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంటే ఇక్కడ అన్ని విషయాల్లో మనం సప్రెస్ అవ్వాలి. ఈవెంతో మనం సప్రెస్ అయిన సాతాను వచ్చి ఎవరినో ప్రేరేపిస్తాడు. మన ఫ్యామిలీలోనే ఒక చిన్న డిస్టర్బెన్సెస్ పెట్టేస్తాడు. ఆ డిస్టర్బెన్స్ అయినప్పుడు అందరికంటే ముందు ఎవరు తగ్గి సమాధాన పడిపోతారో వాళ్ళే ఆయన ప్రత్యక్షతను ఎదుర్కొనగలరు. అటు ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని మీ యొక్క ప్రత్యక్షత కొరకు, మీ దేహ విమోచన కొరకు మూలుగుతారో, ఆయన వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటారో నిర్ణయం మీదే. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ లోకంలో చిన్నదిగా అనిపించేది, అసలు కౌంటబుల్ కానీ నీ మాటలు నువ్వు చెప్పమన్నట్లుగా నాయన సకల జనుల సాక్షాత్మై మీరు చెప్పమన్నారు. వినిపించేస్తున్నాం, చెప్పించేస్తున్నాం. చాలా మంది వింటున్నాం, మేము కూడా వింటున్నాం నాయన. మాకు కూడా భయంగానే ఉంటాం. దేహ విమోచన కొరకు మా శరీరంలో మూలుగుతున్న మాకు నాయన ఈ మూలిగే ప్రక్రియలో మా మీద మాకే అసహ్యం తెచ్చుకునేలాగా పనులు చేయకుండా, మాకు మేమే నాయన విరక్తి చెంది నిన్ను వదిలిపెట్టే పరిస్థితికి వెళ్లకుండా మమ్మల్ని సిద్ధపరచండి. మీరు వచ్చినప్పుడు ధైర్యంగా నిన్ను ఎదుర్కొనేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. ఈ లోకపు యొక్క మాలిన్యం అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకునేలాగా మా దేహంలో మేము ఎంత మూలిగినా పర్వాలేదు నాయన. దత్తపుత్ర ఆత్మను మీరు పొంది ఉన్నారు, భయపడకుండా చెప్తారు. మేము భయపడము, నీ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తాం. నీ బిడ్డలకు కూడా అలాంటి ప్రిపరేషన్ ఇవ్వండి, సిద్ధపడే విధంగా అన్ని విషయాల్లో నెమ్మదినివ్వండి, మంచి మనసునివ్వండి నాయన. నీ కొరకే కనిపెట్టుకునే విధానాన్ని నేర్పించండి నాయన. మనుషులను బట్టి భక్తి నేర్చుకోకుండా నీ మాటలను బట్టి భక్తి నేర్చుకోండి నాయన. ఎవరు పడిపోయినా, ఎవరు లేకపోయినా వారికి వారే భుజాలు తట్టుకొని నీ కొరకు, నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉంచున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకపు యొక్క తండ్రి ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయం విన్న మీకు సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడు నడిపించుగాక. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు.